శరణన్న భక్తులకు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా మారే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నాం. ఈ వేసవిలో తిరుమలకు వెళ్ళొచ్చేయాలి, లేదంటే మా చుట్టాలు వెళ్తున్నారంట, వాళ్ళతో వెళ్ళాలి అనుకుంటాం. కానీ శ్రీవారి పిలుపు లేకపోతే పొరపాటును కూడా తిరుమల మీద అడుగు పెట్టలేమట. అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వెళ్ళాలి అనుకోవాలి. శ్రీవారి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ ఎప్పుడూ కూడా రద్దీగానే ఉంటుంది. ఆ రోజు ఈ రోజున లేకుండా ఎప్పుడు జనసంచారం ఉంటూనే ఉంటుంది. స్వామి దర్శనానికి ముందు వెనక కూడా ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. వాటిని దర్శించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. వాటిల్లో మరీ ముఖ్యంగా వైకుంఠ సన్నిధి నుండి భూలోకానికి వేయించేసి తిరుమల కొండ మీద ఉండడానికి గాను స్థలాన్ని దానంగా ఇచ్చిన వరాహస్వామికి ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం పెట్టాలని, అలా చేసుకున్న దర్శనమే పరిపూర్ణమవుతుందని స్వామివారే సెలవిచ్చారట. వ్రాతపూర్వకంగా రాగి రేకు పైన రాసి ఇచ్చారట. ఇక అక్కడే కొలువై ఉన్న ఈ బేడి ఆంజనేయ స్వామిని కూడా తప్పకుండా భక్తులు దర్శించుకుంటారు. ఒంటెనెక్కి ఆడుకుంటానని మారం చేస్తున్న హనుమయ్యకు తల్లి అంజనమ్మ బేడీలు వేసి ఆకాశగంగ వైపు వెళుతూ నేను వచ్చే వరకు ఇక్కడే ఉండాలని చెప్పిందట. ఆ తల్లి తిరిగి రాలేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఐహిక వాంఛలను విడనాడి స్వామి భక్తికి బందీనై ఉన్నానని ఈ తత్వం చెబుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయం ఇది. స్వామి అన్నగారైన గోవిందరాజులు కుబేరునికి బాకీ తీర్చడానికి కొంచెంతో ధనాన్ని కొలుస్తూ అలసిపోయి మెడ కింద ఆ కొంచాన్ని పెట్టుకుని నిదురించి సేద తీరిన స్థలం. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు, అమ్మవారి ఆలయాలు కూడా ఉంటాయి.